దృశ్యం సినిమాలో వెంకటేష్ తన కూతురు వెంట పడినటువంటి వ్యక్తిని చంపేసి పాతి పెట్టేసి ఈ రోజు మేము ఊర్లో లేము అన్న విధంగా, అంటే ఆ రోజు పాతి పెట్టిన రోజు ఊర్లో లేని విధంగా చట్టానికి ఏ విధంగా అయితే నమ్మించే ప్రయత్నం చేస్తాడో అదే విధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒకడైతే తన భార్యని చంపేసి పోలీసులు నమ్మించే ప్రయత్నం చేశాడు, కానీ చివరికి దొరికిపోయాడు. ఉత్తరప్రదేశ్లోని మెహ్రాలి అనే ప్రాంతంలో షాబాజ్ అలీ అనే అతను పెయింటర్ గా పనిచేస్తున్నాడు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే ఒక అనుమానంతో తన భార్యని ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఇప్పుడు ఎలాగో చాలా మంది భర్తలను చంపేసి ప్రియులతో వెళ్ళిపోతున్నారు కదా, దాన్ని ఆసరాగా చేసుకొని తన భార్యని మత్తు మందు ఇచ్చేసి చంపేసి వేరే పురుగుల మందు కూడా తాపించాడు అనమాట. ఆ విధంగా చంపేసి ఆ మెహ్రాల్లోనే ఒక శ్మశాన వాటికలో పాతి పెట్టేసి మళ్ళీ సొంత ఊరు వెళ్ళిపోయి నా భార్య వేరే వాడితో లేచిపోయింది, ప్రియుడితో లేచిపోయింది అంటూ ఒక కట్టు కథ అల్లేశాడు. చాలా మంది అది నమ్మారు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అవి కామన్ అయిపోయి భర్తను చంపేసి వేరే ప్రియుడితో వెళ్ళిపోవడం. దాంతో సరేలేరా నిన్ను చంపలేదు కదా, నిన్ను చంపకుండా వేరే వాడు తెలిపోయింది, పోనీ చాలా మంచిదైలే అన్న విధంగా కొంతమంది మాట్లాడారు. కానీ ఆ ఫాతిమా అనే అమ్మాయి యొక్క ఫ్రెండ్స్ కి మాత్రం అనుమానం వచ్చింది. దాంతో వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేస్తే ఆ పోలీసులు ఎంక్వైరీలో కారులో తీసుకెళ్తున్నట్లుగా ఉందన్నమాట. దాంతో మనోడిని ఎంక్వైరీ చేసి గట్టిగా వాళ్ళ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం చెప్పేశాడు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో ఏ విధంగా హత్యలు చేస్తున్నారో తెలియని పరిస్థితి.